నెల 4వ తారీఖున బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండన్డ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి బాచ్పల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ బాచ్పల్లి, ఏసీపీ కుకట్పల్లి, మైసెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే, ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊపిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఇమ్మీడియట్గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది.